హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎంతో టేస్టీ అండ్ ఈజీ కొబ్బరన్నం ఎలా చేయాలో చూద్దాం. బాస్మతి రైస్ని ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి. ఇప్పుడు కడాయిలో కొంచెం ఆయిల్, కొంచెం నెయ్యి వేసి లవంగాలు, దాల్చిన చెక్క, స్టార్ అనాస్, యాలకులు, బిర్యానీ ఆకు వేసి కొంచెం ఫ్రై అయ్యాక పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో కొంచెం జీడిపప్పు వేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక గ్లాసు రైస్కి 3 గ్లాసుల కొబ్బరి పాలు వేసుకుంటే కొంచెం టేస్టీగా బాగుంటుంది. కొంచెం సాల్ట్ వేసి కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఇది కొంచెం బాగా బాయిల్ అయ్యాక మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ని కూడా వేసి కొంచెం కలుపుకొని సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టుకోవాలి. ఇది ఒక 10 నిమిషాల వరకు అలా మూత పెట్టాక ఇంకొంచెం వాటర్లా కనిపిస్తుంది కదా, ఈ టైంలో మనం కొత్తిమీర కొంచెం వేసుకొని మూత పెట్టుకొని ఏదైనా వెయిట్ పెట్టి సిమ్ చేసుకొని ఒక 5 మినిట్స్ అలా ఉంచుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ అయిన కొబ్బరన్నం రెడీ. ఇది చికెన్తో అయితే చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.